నేడు కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జైలులో ఉన్న విరూపాక్షిని జగన్ కలవనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. జగన్ పర్యటనపై కర్నూలు జిల్లా పోలీసులు కీలకమైన ప్రకటన చేశారు. ములాఖాత్కు మాత్రమే అనుమతి ఉందని, ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. జగన్ కాన్వాయ్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆయన కాన్వాయ్కు పోలీస్ బందోబస్తు కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో కర్నూలులో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని స్పష్టం చేశారు. ర్యాలీలు, నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు రానున్నారు. ఇటీవల జరిగిన ఆలూరులో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. కార్యకర్తల్లో, నాయకుల్లో భరోసా నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖతుగా ఎమ్మెల్యే విరూపాక్షిని తో మాట్లాడనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా విజయవాడ నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో ఉన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జైలు వద్దకు చేరుకుంటారు. అయితే పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్కి మాత్రమే అనుమతి ఉంది, మిగతా ఎక్కడ రోడ్ షోలకు కానీ బహిరంగ సభలకు కానీ అనుమతి లేదని ముందుగానే చెప్పడం కూడా జరిగింది. నగరంలో పాటు నంద్యాల జిల్లాలో కూడా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అయితే మొత్తం మీద పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ అధినేత రానుండడంతో పూర్తి జోరుగా ఈ ప్రాంతాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముందుగా ఎయిర్పోర్ట్ కు భారీ సంఖ్యలో అటు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఇటు ఎస్వి మోహన్ రెడ్డి జన సమీకరణ కూడా చేయడం కూడా జరిగింది. అయితే కార్యకర్తల్లో భరోసా నింపనికి, నాయకుల్లో ధైర్యం నింపనికి జగన్ జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడం కూడా జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా తమ నేతకు మద్దతుగా ర్యాలీగా రావడానికి సన్నద్ధమయ్యారు. శోభ. రైట్, థ్యాంక్ యూ మధు.